దాని తర్వాత తను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. కానీ పరిస్థితి ఏంటి, మనం ఎక్కడి నుంచి తేవాలి డబ్బులు? అదే ఫీజు రియంబర్స్మెంట్ నాకు అర్హత ఉంటే కనుక చదివించి ఉండేవాడిని, ఉండేది కదా ఆ రోజున. ఇవాళ రోజున ఫీజు రియంబర్స్మెంట్ పరిస్థితి ఏంటి? సమస్య. నువ్వు పిల్లలకి స్కూళ్ళు కట్టవు, నాడు నేడు కింద కట్టిన స్కూళ్ళని నాశనం చేస్తారు. అట్లాగే తాజా 1 ఏడాది పాటు అమ్మఒడి తీసేశారు, 2వ ఏడాది తల్లికి వందనం ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఇస్తామంటారు, గుడ్, మంచిది. కనీసం ఆ స్కూల్ దశలో బాగుపడతారు. ఆ 12th స్టాండర్డ్ అంటున్నారు వీళ్ళు, అంటే ఇంటర్మీడియట్ వరకు ఇస్తారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో పీజీలు పిహెచ్డీలకు కూడా అవకాశాలు వచ్చినాయి. ఎంత చదువుకుంటే అంత చదువుకోవాలని ఆసక్తే నీకు గవర్నమెంట్ నీకు ఇచ్చే పెట్టుబడి. ఓ బాధ్యతగా తీసుకుంది. మీ అమ్మా నాన్నలకి సమస్యలు వస్తుందా, గవర్నమెంట్ చూసుకుంటుంది, రేపోవయ్యా హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్గా తీసుకో, ఆ కార్డు పట్టుకో చాలు. హాస్పిటల్లోకి వెళ్ళి క్షేమంగా బయటకు వచ్చేయడం. జగన్ దాన్ని ఇంకో స్టేజ్కి తీసుకెళ్ళి వాళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి, ఆ నెల రోజులకో 10 రోజులకో డబ్బులు కూడా ఇచ్చారు, ఆ రెస్ట్కి కూడా. మంచి చెయ్యాలి అన్నటువంటిది మనసులో ఉండాలి. మానవత్వం అనేటటువంటిది హృదయం లోపల నుంచి రావాలి. నోటి మాటలతో ఎదురోళ్ళని తిట్టడంతో, రెచ్చిపోయి అరిచేయడంతో రాదు. ఫీజు